ఓకే, అందరికీ నమస్కారం అండి. నేను మీ మాయామాల్ మూవీ డైరెక్టర్ గోవిందలాల మాట్లాడుతున్నాను. ఈరోజే మా సినిమా సాంగ్ లాంచ్ చేయడం జరిగింది 98.3 FM రేడియో మిర్చిలో. మా మూవీలో ఒకటే సాంగ్, సో అది లాంచ్ చేస్తాం. అది రొమాంటిక్ మెలోడీ సాంగ్, అందరికీ నచ్చుతుంది డెఫినెట్గా. నెక్స్ట్ మా సినిమా ఆల్మోస్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది, డిఐ వర్క్ కొంచెం జరుగుతుందండి. నెక్స్ట్ సెన్సార్ కూడా అయిపోయింది, యూబీఐ వచ్చింది. 21st జూలై 21st రిలీజ్ అనుకుంటున్నాం. నెక్స్ట్ నాతో పాటు వర్క్ చేసిన హీరో దిలీప్కి థ్యాంక్స్ చెప్తున్నాను, చాలా బాగా యాక్ట్ చేశాడు. ఈసారి అబ్బా బాగా సపోర్ట్ చేసింది, తనకు కూడా థ్యాంక్స్ చెప్తున్నాం. దీక్షా పంత్ అండ్ సోనియా, నెక్స్ట్ నాగిరెడ్డి గారికి థ్యాంక్స్ అండి. పృథ్వీ 30 years పృథ్వీ గారికి థ్యాంక్స్. నెక్స్ట్ మా కెమెరామెన్ శివేంద్ర, నా బ్రదర్లు అంటాడు, చాలా బాగా సపోర్ట్ చేసి బాగా చేశాడు. నెక్స్ట్ సాయి కార్తిక్ గారండి, ఎక్స్ట్రాడనరీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. నెక్స్ట్ సాంగ్ ఒకటైనా సరే చాలా బాగా కొట్టారు. నెక్స్ట్ విజయ్ మాస్టర్కి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నానండి. ఆయన పెద్ద మాస్టర్ అయినా సరే నాకు సపోర్ట్ చేసి బాగా వర్క్ చేశారు దీనికి. రమణ వంక గారు ఆర్ట్ డైరెక్టర్ గారు, ఆయన కూడా ఫ్రెండ్ లాగా సపోర్ట్ చేసి వర్క్ చేశారు. నెక్స్ట్ కార్తిక్ శ్రీనివాస్ ఎడిటర్ అండి, ఆయన పెద్ద సినిమాలు చేస్తారు. అలాగే నా సినిమా కూడా పెద్ద సినిమాలో ఫీల్ అయ్యి కథ నచ్చి బాగా సపోర్ట్ చేసి చేశారు. ఆల్మోస్ట్ సినిమా అయితే చాలా బాగా వచ్చిందండి. ఒక ఓవర్ నైట్ ఏం జరిగింది అనేది సినిమా మాల్లో, అందరూ మాల్లో స్టక్ అయిపోతారు. వాళ్ళు ఎలా బయటపడ్డారా లేదా, గోస్ట్ అంత ఇబ్బంది పెట్టింది, అసలు గోస్ట్కి ఎవరెవరు గురయ్యారు అన్ని తెలియాలంటే మీరు డెఫినెట్గా థియేటర్కి వచ్చి చూడాలి. మీరు కంపల్సరీగా సినిమా చూసే ఎలిమెంట్స్ డెఫినెట్గా మిమ్మల్ని మైండ్లో పెట్టుకొని తీయడం జరిగింది. ఇందులో ఫుల్ కామెడీ ఉంటుంది, అలాగే హారర్ ఉంటుంది, థ్రిల్ ఉంటుంది. ఎవ్రీ 5 minutes ఒకసారి ఏం జరుగుతుంది ఒక ఇంటెన్షన్ ఉంటుంది. డెఫినెట్గా మీకు నచ్చుతుంది. మేము ఆడియన్స్ని మైండ్లో పెట్టుకొని తీసిన సినిమా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో లాక్ ఏంటంటే ఒక నైట్ టు మార్నింగ్ 6 ఏం జరిగింది అక్కడ బోర్ కొట్టుకుంటే ఆ స్క్రీన్ ప్లే ఎలా తీశారనేది లాక్ మాత్రం చాలా మీకు ఒక ఇంట్రెస్ట్ పాయింట్ అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రొడ్యూస్ గురించి చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జీవన్ కుమార్ యార్లగడ్డ గారు అండ్ కేవీ హరికృష్ణ గారు, అన్నయ్యలో మీకు ఎప్పుడు మీరు నాకు గుర్తుంటారు. నేను డైరెక్టర్గా నాకు ఛాన్స్ ఇచ్చి డైరెక్టర్గా నన్ను నిలబెట్టి నాకు లైఫ్ ఇచ్చారు మీరు ఎప్పుడు మిమ్మల్ని మర్చిపోలేను. నేను ఎంత ఎదిగినా సరే మీరు ఎప్పుడు లైఫ్ లాంగ్ అలా నా మనసులో గుర్తుండిపోతారు. నల్లన్ సింగ్ గారు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు చాలా సపోర్ట్ చేసి మంచి ఆర్టిస్టులు ఇచ్చి బాగా మూవీ బాగా రిచ్ వచ్చేలా చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. స్పెషల్లీ అమ్మ శారదమ్మ, మీకు థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఎప్పటికీ నేను రుణపడే ఉంటాను. మీ ఫ్యామిలీ మెంబర్ లాగా నన్ను ట్రీట్ చేస్తున్నాను. నా గాడ్ మదర్ ఎవరంటే గంటా శ్రీనివాసరావు గారు, గంటా శారద గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్పెషలీ మా చిన్ను బాబు, ఫ్రెండ్, అన్నయ్య, తమ్ముడు, ఏదేమైనా నాకు చిన్ను గంటా రవితేజ గారు నాకు ఎంతో సపోర్ట్ చేసి నా సినిమాకి సపోర్ట్ చేసి ముందుకు బాగా సపోర్ట్ చేసి నడిచాను. తనకు కూడా నేను థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను దిలీప్ మాట్లాడుతున్నాను. నేను యాక్ట్ చేసిన మాయామాల్ మూవీ త్వరగా రిలీజ్ అవుతుంది. మాయామాల్ గురించి చెప్పాలంటే ఇది ఒక ఓవర్ నైట్ జరిగే స్టోరీ. అంటే ఒక హారర్ కామెడీ జోనర్. డైరెక్టర్ వచ్చేసి గోవిందరాలం, చాలా ఎక్స్ట్రాడినరీగా చేశాడు. ప్రొడ్యూసర్స్ వచ్చేసి కేవీ హరికృష్ణ, నల్లన్ శ్రీనివాస్. అంటే ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడ తగ్గకుండా మనకి అంటే లొకేషన్స్ ఎంత కష్టమైనా కూడా వాళ్ళు దాన్ని ప్రొవైడ్ చేసి అన్నీ ఇచ్చారండి. దానివల్లే ఇంత అవుట్పుట్ బాగా వచ్చింది. గోవింద్ నాకు చెప్పినప్పుడు స్టోరీ చెప్పినప్పుడు నేను చాలా థ్రిల్ ఫీల్ అయ్యి గోవింద్ ఎప్పుడు చేద్దాం ఏంటి అంటే నేను కంగారు పెట్టి గోవింద్ ఎప్పుడు చేద్దాం, నాకు స్టోరీ చాలా బాగా నచ్చిందంటే తను మొత్తం ప్రొడ్యూసర్స్ కానీ ఎక్స్ప్లెయిన్ చేసి నేరేట్ చేయడం జరిగింది.
రియల్లీ అంటే నేను విన్నదానికి వచ్చిన అవుట్పుట్కి అసలు సంబంధం ఉంటుంది. నేను స్టోరీ విన్నదానికి చూసుకున్న అవుట్పుట్కి అసలు సంబంధం చాలా, అంటే నేను చాలా కాన్ఫిడెంట్. సినిమా ప్రతి ఆడియన్స్ అనేది థ్రిల్ కావాలి, ఎంటర్టైన్మెంట్ కావాలి, ఒక ఫన్ కావాలి, అన్నీ కలిపిన సినిమాయే మాయామాల్ అండి. ఇందులో నా కో యాక్టర్స్ వచ్చేసి ఈషా రెబ్బా అండ్ సపోర్టింగ్ క్యారెక్టర్ వచ్చేసి దీక్షా పంత్ అండ్ ఇంకో క్యారెక్టర్ వచ్చేసి సోనియా. కమిడియన్స్ వచ్చేసి మన శకలక్ శంకర్, తాగబోత్ రమేష్, 13 డేస్ పృథ్వీ గారు అండ్ నాగినేని గారు. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందండి. సినిమా త్వరలో రిలీజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి టెక్నీషియన్స్ పరంగా సినిమాటోగ్రాఫర్ వచ్చేసి దాశరి శివేంద్ర, ఆయన పిల్ల నువ్వులేని జీవితం అండ్ సోలోకి కెమెరా వర్క్ చేశారు. వన్ ఆఫ్ ది మెయిన్ ఎసెట్ సినిమాకి ఏంటంటే కెమెరా వర్క్ అండి. సినిమాకి మెయిన్ ఎసెట్ ఏంటంటే కెమెరా వర్క్ అండి. ఎక్స్ట్రాడినరీ కెమెరా, అంటే కెమెరామెన్కి నాకు తెలిసి అవార్డు కూడా వస్తుంది సినిమాకి. అండ్ మ్యూజిక్ వచ్చి సాయి కార్తిక్ గారు. అండ్ ఎక్స్ట్రాడినరీ ఆర్ఆర్. సినిమాకి ఒక రేంజ్ సినిమాకి అవుట్పుట్ వస్తే దాన్ని ఇంకొక స్థాయికి తీసుకెళ్ళింది ఆర్ఆర్. చాలా మంచి ఆర్ఆర్ ఇచ్చాడు. ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ డైరెక్టర్ ఆయన. అండ్ ఫైట్ మాస్టర్ వచ్చేసి మన విజయ్ మాస్టర్, ఆయన కూడా చాలా సపోర్ట్ చేశారు. అండ్ ఆర్ట్ డైరెక్టర్ వచ్చేసి రమణ వంక గారు, చాలా పెద్ద ఆర్ట్ డైరెక్టర్ ఆయన. ఈ సినిమాకి బ్యూటీ వచ్చిందంటే బికాస్ ఆఫ్ ఆర్ట్ డైరెక్టర్ గారు. అండ్ ఎడిటర్ వచ్చేసి కార్తిక్ శ్రీనివాస్. చాలా ఎక్స్ట్రాడినరీగా సీన్స్ అన్ని ఆయన ఎడిట్ చేసి దాన్ని ఒక ఫైనల్ అవుట్పుట్ చాలా ఒక రేంజ్. అంటే ఎట్లా అంటే సినిమాకి ఎడిటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆయన చేసిన వర్క్ చాలా ఎక్స్ట్రాడినరీ. అవుట్పుట్ అనేది చాలా బాగా వచ్చింది. మాకు చాలా నమ్మకం ఉంది ఆడియన్స్కి బాగా నచ్చుతుంది ఈ సినిమా. నేనైతే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నా. హోప్ మీ అందరికీ నచ్చుతుంది. థ్యాంక్ యూ సో మచ్. మాయామాల్ మూవీకి ఇప్పుడే జస్ట్ నౌ వి లాంచ్డ్ అవర్ సాంగ్ ఇన్ ఎఫ్ఎం. సాయి కార్తిక్ గారు అమేజింగ్ మ్యూజిక్ తోటి ఎఫ్ఎంలో ఈరోజు మేము లాంచ్ చేయడం జరిగిందండి. మా డైరెక్టర్ గోవింద్ ఒక మంచి డైరెక్షన్లో మాయామాల్ అనే మూవీ పెద్ద హిట్ అవుతుందని చెప్పి మేము అనుకుంటున్నాము. యాక్చువల్గా ఈ మంత్ 21st వీ ప్లాన్ టు లాంచ్. మోస్ట్ ప్రాబబ్లీ 21st లాంచ్ చేస్తాం దీన్ని మూవీని. ఇట్స్ ఇన్ హారర్, థ్రిల్లింగ్, కామెడీ అండ్ లవ్ స్టోరీ. ఇట్స్ వెరీ గుడ్ మూవీ. ప్రతి ఒక్కరూ దీన్ని చూడాలని కోరుకుంటున్నాము. అట్ ద సేమ్ టైం వెరీ గుడ్ సాంగ్ అండి ఇది. సాయి కార్తిక్ గారు మ్యూజిక్ డైరెక్షన్ చేస్తూ హీ సాంగ్ దిస్ సాంగ్. అతను ఇద్దరు ముగ్గురు చేత పాడించిన మాకు నచ్చలేదు మేజర్గా. ఈ సాంగ్ని ఆయన పాడితేనే బాగుందని చెప్పి దాన్నే మేము ఫైనలైజ్ చేసుకొని, సాయి కార్తిక్ వెరీ గుడ్ సాంగ్ అండి ఇది, చాలా బాగుంటుంది. లవ్ ట్రాక్లో ఉండే సాంగ్ ఇది. దీన్ని మేము వైజాగ్లో షూట్ చేసాం మొత్తం దీని సాంగ్ అంతా కూడా. అట్ ద సేమ్ టైం మా మూవీకి అసెట్ వచ్చి సాయి కార్తిక్ గారు ఒకటైతే, రెండోది మా కెమెరామెన్ శివేందర్, షూటర్జీ అంటాం మేము. హీ హాస్ గివెన్ వెరీ గుడ్ ఫోటోగ్రఫీ మీకు. నెక్స్ట్ మూవీలో కామెడియన్ మన తాగబోత్ రమేష్, శకలక్ శంకర్, పృథ్వీరాజ్ గారు, మన నాగినేని గారు, వీళ్ళంతా యాక్ట్ చేయడం జరిగింది. ఇట్స్ వెరీ గుడ్ మూవీ. ఒక నైట్ మొత్తంలో మూవీలో ఒక నైట్ మొత్తం మాల్స్ అన్నింటిలో తీసాం. 36 days వీ డన్ దిస్ షూటింగ్. ఆల్ మాల్స్, వెరీ బిగ్ మాల్స్ ఇన్ హైదరాబాద్. ఇట్స్ వెరీ గుడ్ మూవీ, వెరీ కాస్ట్లీ మూవీ. యూ షుడ్ సీ దిస్ అండ్ we requesting and watch this movie, Mayamal. Thank you very much.